హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. మనం ఈరోజు వెన్నతో చేసినటువంటి మణుగుబూలు చేసుకుందాం. మణుగుబూలు అంటున్నారు, మా చిన్నప్పుడు ఇదే పేరు ఉండేదండి, ఇప్పుడైతే చక్కెరాలు అంటున్నారు. అంతేనండి తేడా. మనము క్రంచీగా క్రిస్పీగా చక్కెరాలు చేసేసుకుందాం పదండి. ముందుగా మనము ఒక బౌలు మినప్పప్పు, ఒక బౌల్ పెసరపప్పు, అంటే ఈ 2 బౌల్స్ అయినాయి కదండి, దానికి ఈక్వల్గా అంటే 6 గ్లాసులు రైస్ తీసుకొని చక్కగా దోరగా నోట్లో వేసుకుంటే టక్కు మన సౌండ్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసేసి చల్లారిన తర్వాత దాంట్లో కొంచెం వాము కొంచెం ఎక్కువ వేసుకోండి. మణుగుబూలు అంటేనే వాము టేస్ట్ అదిరిపోవాలి. కొంచెం జీలకర్ర వేసేసి మిషన్కి పంపించండి. మిక్సీలో అయితే ఎలా అయినా బరగ్గానే ఉంటుందండి, మిషన్కి పంపిస్తే చక్కగా మెత్తటి పిండి మనకి రెడీ వస్తుంది. మన పిండిని ఒక బౌల్, పెద్ద బౌల్ తీసేసుకొని దాంట్లో తగినటువంటి సాల్టు, కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. నూనెలో వేసేసరికి కారం తగ్గుతుంది అనుకోని కారం ఎక్కువ వేసుకోండి మనకి. అలానే దీంట్లో మన ఇంట్లో నువ్వులు ఉంటే నువ్వులు, కొంచెం ఇంగు వేసుకున్న వాళ్ళు ఇంగు వేసుకోండి. అలానే వాము కూడా కొంచెం వేసుకోండి, మన పంట కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాము కూడా వేసేసుకొని దీని మెయిన్ ఇంగ్రీడియంట్ వెన్న లేదనుకోండి మన ఇంట్లో కొంచెం వేడి నూనె కానీ వేడి నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం ఒక పెద్ద స్పూను అంటే చిన్న గరిటె వెన్న వేసేసుకొని చక్కగా చేత్తోటి ఆ వెన్న మొత్తం మన పిండికి కలిసేటట్టు చక్కగా మాయిశ్చరైజ్ అయ్యేటట్లు కలిపేసుకుందాం. తర్వాత దానికి సరిపోయేటటువంటి గోరువెచ్చని నీటితోటి చక్కగా మనము పిండి మొత్తాన్ని కలిపేసేసుకొని, మన చక్కెరాల గిద్దలు ఉంటాయి కదా, ఆ చక్కెరాల గిద్ద కడిగి పక్కన పెట్టేసుకుంటాం కాబట్టి దానికి నెయ్యి రాసుకోవాలి కండి. నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా, అంటే కొంచెం మనం ఒత్తేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలా నూనె రాసేసుకొని ఈ పిండి దాంట్లో వేసి మనం ఒత్తినప్పుడు మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మనం సరిపోయేటట్టు ఒత్తినప్పుడు ఈజీగా వచ్చేటట్లు మన పిండిని కలుపుకోవాలి. నేను కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఈ విధంగా మనము పిండి కలిపి చూడండి, అట్లా ఈజీగా రావాలన్నమాట. ఆ విధంగా పిండి కలిపేసేసుకొని మనం వేడి నూనెలో చక్కగా వేడెక్కిన తర్వాత మాత్రమే వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా డైరెక్ట్గా మన నూనెలో అయినా వేయించుకోవచ్చు. మధ్యలో ఇట్లా ఒక 2 మినిట్స్కి ఒకసారి తిరిగేసేసి 5 మినిట్స్ లేదా 6-7 మినిట్స్ అండి కాలిపోతుంది. ఇది సెకండ్ మెథడ్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే మనం నూనె భయపడేవాళ్ళు నూనెలో వేయడానికి ఇట్లా ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ లేకపోతే గరిటె కానీ ఏదైనా వేసేసుకొని చక్కగా వేయించుకొని ఇట్లా కరకరలాడే మణుగుబూలు, వెన్న మణుగుబూలు రెడీ చేసేసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవకండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్.